గురుభ్యో నమ. అక్షయ నవమి అక్టోబర్ 31 శుక్రవారం అండి. అక్షయ నవమి సనాతన ధర్మంలో అత్యంత పుణ్యప్రదమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ పర్వం కార్తీక మాసం శుక్లపక్షం నవమి తిథి నాడు ఆచరిస్తారు. మరియు ఈరోజు చేసిన అన్ని ధార్మిక కార్యాలు, దానము, వ్రతము, జపము, తపస్సు వాటి ఫలము ఎప్పటికీ నశించదు. అందుకే దాన్ని అక్షయ అని అంటారు. అంటే దీని అర్థం నాశనం కానిది అని. ఈ రోజునే భగవాన్ విష్ణు ఉసిరి చెట్లో నివాసం ఏర్పరచుకుని ఉంటారని దీనిని ఉసిరి నవమి అంటారు. ఆమ్లాన్ సంస్కృతంలో అంటారు, ఆమ్ల నవమి అంటారు, తెలుగులో ఉసిరి నవమి అంటారు, లేదా సత్యనవమి అని పిలుస్తారు. భక్తులు ఉసిరి చెట్టును పూజించి విష్ణుమూర్తి మరియు లక్ష్మీ దేవతల ఆరాధన చేస్తారు. ఇది జీవితంలో సౌభాగ్యము, సమృద్ధి మరియు శాశ్వతమైన సుఖాన్ని తెస్తుంది. స్నానము, దానము మరియు పూజ యొక్క ప్రాముఖ్యత. ఈరోజు స్నానము, దానము మరియు పూజ చేయడానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. స్కంద పురాణం ప్రకారం మరియు పద్మ పురాణం ప్రకారం అక్షయ నవమి నాడు చేసిన దానం ఎప్పటికీ వ్యర్థం కాదు. దానం ఫలం అనేక జన్మల వరకు మనకు అక్షయంగా ఉంటుంది. ఈరోజు గంగా స్నానము, గోదానము, అన్నము, వస్త్రాలు మరియు బంగారాన్ని దానం చేయడం శుభంగా భావిస్తారు. గోసేవ, తులసి పూజ మరియు అవసరం ఉన్న వారికి భోజనం పెట్టడం విశేష పుణ్యాన్ని ఇస్తాయి. స్త్రీలు ఈరోజు తమ కుటుంబం యొక్క సుఖశాంతి మరియు దీర్ఘాయు కోసం వ్రతం పాటిస్తారు. అక్షయ నవమి నాడు శ్రద్ధతో వ్రతము మరియు పూజ, దానము చేసే వ్యక్తి జీవితంలో ధనము, సౌభాగ్యము మరియు ధార్మిక సమతుల్యతలో శాశ్వతంగా నిలిచి ఉంటాయని నమ్మకం. సత్యయుగంలో యొక్క ప్రారంభం మరియు అక్షయ నవమి ప్రాముఖ్యత. అక్షయ నవమి సత్యము, ధర్మము మరియు సమృద్ధిలో లోతైన సంబంధం ఉందని భావిస్తారు. ధార్మిక నమ్మకాల ప్రకారం ఈ రోజున సత్యయుగం ప్రారంభమైంది. అందువల్ల ఇది సత్యము మరియు ధర్మం విజయానికి ప్రతీక. ఈరోజు జీవితంలో సకారాత్మక శక్తి మరియు ఆధ్యాత్మిక శుద్ధిని తెచ్చే రోజుగా పరిగణించబడుతుంది. భగవాన్ విష్ణు మరియు మాతా లక్ష్మిని పూజించడం వల్ల వ్యక్తికి అక్షయ పుణ్యము, సుఖము మరియు ధనం లభిస్తాయి. భక్తులు ఈరోజు ప్రత్యేకంగా ఉసిరి చెట్టు కింద పూజ చేస్తారు, ఎందుకంటే ఉసిరికి భగవాన్ విష్ణువు ప్రతీకగా భావిస్తారు. పూజ తర్వాత ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం చాలా శుభకరం. ఇది ఇంట్లో సౌభాగ్యం, సమృద్ధి మరియు కుటుంబ సామరస్యాన్ని శాశ్వతంగా నిలుపుతుంది. ప్రతి సంవత్సరం దేవుఠాని ఏకాదశి అంటారు, అంటే ప్రబోధ ఏకాదశి. ప్రబోధ ఏకాదశికి 2 రోజుల ముందు అక్షయ నవమి పర్వం జరుపుకుంటారు. హిందూ ధర్మంలో ఈరోజు ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈరోజు భగవాన్ విష్ణువుతో పాటు ఉసిరి చెట్టును కూడా పూజిస్తారు. అక్షయ నవమి నాడు చేసిన శుభకార్యాల ఫలితంగా అక్షయంగా ఉండడానికి లభిస్తాయని నమ్ముతారు. అక్షయ నవమి శుభముహూర్తం. కార్తీక మాసం శుక్లపక్ష నవమి తిథి ప్రారంభం అక్టోబర్ 30 ఉదయం 10:06 ప్రారంభమవుతుంది. తిథి ముగింపు అక్టోబర్ 31 10:03 గంటలకు ఉంటుంది. ఈ ప్రకారం అక్షయ నవమి అక్టోబర్ 31 శుక్రవారం నాడు ఆచరించబడుతుంది. ఈ సమయంలో పూజ యొక్క శుభ సమయం ఈ కింది విధంగా ఉంది. అక్షయ నవమి పూర్వాహ్నం సమయం ఉదయం 6:44 నుంచి 10:03 వరకు. అక్షయ నవమి ప్రాముఖ్యత. అక్షయం అంటే అమరం లేదా ఎప్పటికీ నాశనం కానిది. ఈరోజు చేసిన దాన పుణ్యం లభించే ఫలం ఎప్పటికీ నశించదు లేదా తగ్గదని నమ్ముతారు. ఈరోజు ఉసిరి చెట్టుకు చేసే ప్రత్యేక పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నందున అక్షయ నవమిని ఉసిరి నవమి అని కూడా అంటారు. ధార్మిక నమ్మకాల ప్రకారం భగవాన్ విష్ణు కార్తీక మాసం శుక్లపక్ష నవమి తిథి నుండి పూర్ణిమ వరకు ఉసిరి చెట్టుపై నివసిస్తారు. అలాగే ఈరోజు ఉసిరి తీసుకోవడం వల్ల, ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం వల్ల సాధకుడు అతని కుటుంబం మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఈరోజే ఎందుకు జరుపుకుంటారంటే అక్షయ నవమి నాడే సత్యయుగం ప్రారంభమైంది నమ్ముతారు. అందువల్ల అక్షయ నవమి నాడు సత్యయుగాది అంటారు. అలాగే మరికొన్ని నమ్మకాల ప్రకారం అక్షయ నవమి రోజున భగవాన్ శ్రీకృష్ణుడు తన విధులను నిర్వర్తించడానికి బృందావనం నుండి మధురకు ప్రయాణం చేశారు. అందువల్ల అక్షయ నవమి రోజున మధుర బృందావన్ పరిక్రమ చేయడానికి భక్తులు భారీ సంఖ్యలో గుంపులుగా వస్తారు. ధన్యవాదాలు.